మేడం నమస్తే అండి. ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన సందర్భంగా సిబిఐ కోర్టు ఏదైతే షరతులు పెట్టిందో అందులో ప్రధానమైన షరతు నవంబర్ 14 లోపు వ్యక్తిగత హాజరు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక షరతు అయితే పెట్టింది. ఇప్పుడు దాని నుంచి నాకు ఉపశమనం కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. మేడం అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఉపశమనం అన్నారు కదండి, దానికి కారణాలు రీజన్స్ అనేవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మేము కోర్టుకి రాలేకపోతున్నాం అని అనడానికి మెడికల్ రిపోర్ట్స్ అనో, లేకపోతే అందుబాటులో లేమనో, లేకపోతే కుటుంబంలో ఎవరో చనిపోయారనో, ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి. ఎందుకంటే మేము ఎప్పుడైతే బెయిల్కి వేస్తున్నామో సరైన గ్రౌండ్స్ మెన్షన్ చేయకపోతే జడ్జి గారు బెయిల్ శాంక్షన్ చేయరు. పొద్దుగూకులు కోర్టుకి అటెండెన్స్ పడకపోయినా, ఆబ్సెంట్ పిటిషన్స్ ఎన్నిసార్లు వేసినా ఏమ్మా లెక్కలేదా కోర్టు అంటే? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు రాకుండా ఉంటాడు నీ క్లయింట్? వారెంట్ ఇష్యూ చేసేస్తాం, ఇదే లాస్ట్, నెక్స్ట్ వాయిదాకి రాకపోతే వారెంట్ అని జడ్జి గారు మాతో ఎన్నోసార్లు కోప్పడినటువంటి సన్నివేశాలు, సంఘటనలు మేము చూసినాం ఒక న్యాయవాదిగా. మరి ఇన్ని మార్లు కోర్టుకి హాజరు కాలేదు అంటే వేల టైమ్స్, ఎన్ని వేల టైమ్స్ కోర్టుకి హాజరు కాలేదు? 2, 3, 4, 10, 15 మెంటలు వచ్చేసిద్ది ఎవరికైనా కదా. కానీ ఎంత ఓపికగా ఉన్నారు న్యాయస్థానాలు అనేది మాకు అర్థం కావట్లే. మరి మనిషిని బట్టి ఓర్పు పెరుగుతుందా, ఓర్పును బట్టి నేర్పు పెరిగిద్దా మాకైతే తెలియట్లా. అంటే సిబిఐ కేసులు 11 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఒకటైతే, ఒక 2800 పైచిలుకు వాయిదాలకి అటెండ్ కాలేదు, అయినా సరే నాకు ఉపశమనం కావాలి అంటాడు. అంటే ఏంటి దాని అర్థం? అంటే గతంలో మీకు చెప్పినాను, నాంపల్లి కోర్టుకి ఆ రోజు నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు అప్పుడు అటెండ్ అయ్యాను. అదే మూమెంట్ అప్పుడు ఈయన వస్తున్నాడు అనగానే ఆయన దివ్యమంగళ స్వరూపం చూడడం కోసం పరిగెత్తుకొని అక్కడికి వెళ్తే కష్టపడి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టేసినారని. అంటే నేను కార్నూలులో ఒక రేప్ కేసు చేసినానండి, మళ్ళీ రేపు ఈ మంత్లో వాయిదా కూడా ఉంది. ఎప్పుడైనా జడ్జి గారిని అడుగుతాను, వెంటనే అడక్క ముందే ఆవిడ వచ్చినట్టున్నారు హైకోర్టు అడ్వకేట్ గారు, లేకపోతే రజనీ గారు, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టించేసేయండి వాంగ్మూలం తీసుకోవడానికి. అలా జరగాల్సింది, ఫోక్సో కేసుల్లో జరగాల్సింది. మరి ఆయన కేసులు ఎందుకు జరుగుతుందో తదితర అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి అంటూ చాలామంది అడుగుతున్నారు కూడా కింద కామెంట్ బాక్స్లో. పెట్టండి మేడం గారు, కెమెరా పెట్టండి, కెమెరాలో లైవ్ చూద్దాం మనం అని. సో ఎప్పుడు వస్తుందో అవకాశం ఎదురు చూస్తున్నప్పుడు ఆ అవకాశం కూడా లేనట్టుగా, మీరు మరీ తప్పదంటే వస్తాను, లేకపోతే కుదరదు, ఎవరిని బతికులాడుతున్నావు? ఎవరి మీద జాలిపడి వస్తావు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు న్యాయస్థానాలని గౌరవించకపోతే మీకు ఓట్లేసిన ప్రజలకి ఇక న్యాయస్థానాల విలువలు ఏం తెలుస్తాయి? తాడేపల్లి నుంచి విజయవాడ కోర్టుకెళ్ళి ఒక్కసారి కూడా కోడికత్తి కేసులో హాజరవ్వలేదండి. ఇంత దారుణం. ఒక దళిత బిడ్డ 5 ఏళ్ళు నలిగిపోయాడు. నీకు గీసుకున్నది రక్తం వచ్చిందా, బ్రెడ్ వచ్చిందా, జామ్ వచ్చిందా అనేది చెప్పాలి కదా. ఎంత లోతైన దర్యాప్తు చేయమని మళ్ళీ వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేసినారు. కనీసం ఎంత లోతు దిగిందో మీరు చూపించినారా? కుట్లు ఎక్కడ వేసినారో చెప్పినారా? మీరు ఆంధ్రాని నమ్మకుండా తెలంగాణ హాస్పిటల్లో ఎందుకు వేయించుకున్నారు కుట్లు? వైజాగ్లో ఇన్సిడెంట్ జరిగితే విజయవాడ కోర్టులో కేసు ఎందుకు జరిగింది? విజయవాడ కోర్టులో చివరి దశకు వచ్చి చివరి తుది నిర్ణయం రాబోతుంది అని ఆఖరికి కోడికత్తి సీనే స్వయంగా చెప్పినాడు. ఏమయ్యా ఆ రోజు ఏం జరిగిందా అంటే, ఇంకెందుకు మేడం అయిపోయింది, ఇక 2-3 వాయిదాల్లో తేలిపోతుందిలే మేడం గారు అన్నతో స్వయంగా చెప్పినాడు. 2-3 వాయిదాల్లో తేలిపోతుంది అన్నటువంటి పాపం అనుమానితుడా, నిందితుడా మళ్ళీ లోతైన దర్యాప్తు చేయమని గౌరవ జగన్ రెడ్డి గారు కోరినారా, వాళ్ళ వారు కోరినారా? మళ్ళీ కేసు వైజాగ్కి వెళ్ళిపోతుంది. ఏంటి తారుమారు తక్కరమారాట? సరే ఇదంటే మన ఇష్టం మార్చుకున్నాం. నాంపల్లి కొట్టోళ్ళు ఊరుకోరు కదా, ఎక్కాల్సిందే, మెట్లు ఎక్కాల్సిందే, లిఫ్ట్ ఎక్కాల్సిందే, రావాల్సిందే. ఇది కూడా ప్రత్యేక మినహాయింపు అడుగుతున్నాడు, నేను వెళ్ళలేనంటున్నాడా? మరి రేపటి రోజు వీధి పర్యటన, వాడవాడకి నేను ఉంటాను, జగనన్న తోడు మీకెంతో నీడ అంటూ ఒక కాన్సెప్ట్ కూడా తెచ్చినట్టున్నారు కదా. మరి దానికి ఎట్లా రోడ్ల మీదకి వస్తున్నారు? మీకు ఖర్చులు ఎక్కువ అయిపోతాయి, ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది రెండు కారణాలు ఉన్నాయి మేడం. ఆయన చెప్తుంది ఏంటంటే, నేను వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి ఖర్చులు అధికం అవుతాయి, ఆ ఖర్చులు ఎందుకు అని చెప్పి మాకు అవసరమైతే మా వ్యక్తిగత లాయర్ని హాజరుపరుస్తాము, లేదంటే కనుక 3వ ఆప్షన్గా నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను హాజరవుతాను అంటూ ఆయన 3 ఆప్షన్లు అయితే ఇచ్చారు మేడం. అసలు ఎలా చూడాలంటారు ఈ 3 ఆప్షన్లని? వర్చువల్ హీరింగు రాలేని పరిస్థితుల్లో, లెగలేని పరిస్థితుల్లో, దేశాలు దాటిన పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఎక్కడో ఒక క్లాసు మూల పెట్టుకొని వచ్చేదే ఈ వర్చువల్ హీరింగ్ కానీ వీడియో కాన్ఫరెన్స్లో హాజరవ్వడం. కానీ గల్లీ తిరుగుతున్నాడు, ఢిల్లీ దాకా పోతున్నాడు, విదేశాలకు వెళ్ళి యూరోప్లో ఆడబిడ్డల్ని కలిసి వస్తున్నావు కదా, మీ ఇంటి ఆడబిడ్డల్ని. ఈరోజు న్యాయస్థానాల్లో నువ్వు ఒక ముద్దాయిగా ఉండి కోర్టుకు రావడానికి నీకు మినహాయింపు ఆ కోవలో ఇవ్వరు, రావాల్సింది. లేదు
ప్రభుత్వంకి భారం అవుతుంది. ఎందుకు భారం అవుతుంది? ముద్దాయికి సెక్యూరిటీ ఇవ్వడానికి ఎవడు ఖాళీకి కూర్చున్నాడు? ఒక కేసులో నేరగాడికి సెక్యూరిటీ ఇస్తుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, గతంలో ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఎమ్మెల్యే కాదు, ఎవరిచ్చినారు సెక్యూరిటీ? చుట్టూ ఉన్న వాళ్ళ బౌన్సర్స్ ఆయన కాపాడుకుంటూ ఎక్కడికి వెళ్ళినా మీటింగ్లు పెట్టుకున్నారు. నువ్వు కూడా కావాలంటే ఒక 100 మందిని బౌన్సర్లను పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేవి, నీకు ఎంతవరకు ఒక గన్మెనా 2 గన్మెన్లా అంతే, 1 కారా 2 కారా అంతే. అందరు ఎమ్మెల్యేలు ఎలాగో మీరు అలాగే. మీరు మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటానే కాబట్టి ఒకవేళ మీ అభిమానులు ఎక్కువ ఉంటారు, మీకు ఇబ్బంది ఉంటుందంటారా? మీరు కూడా పవన్ కళ్యాణ్ లాగా ప్రత్యేక బౌన్సర్లను పెట్టుకోండి. బౌన్సర్లను పెట్టుకొని వెళ్ళండి. దానికి ప్రభుత్వం మీద భారం పడిద్ది, ప్రభుత్వానికి ఇబ్బంది జరిగిద్ది. మళ్ళీ కోడికత్తులు గులకరాయిలు ఇవేమీ జరగవు. మీరు ధైర్యంగా మీ బౌన్సర్స్ని పెట్టుకుని వెళ్ళండి. ఏ కటన జరిగినా అవతలోడి మీద బురద చల్లాలని పొద్దుకూకులు చూస్తే నా రాసుర రక్త చరిత్రను రాసినారు, చరిత్ర బుక్ రిలీజ్ చేసినారు. చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి వెళ్ళిందా? పండిందా? సీన్ పండలేదుగా. కోడికత్తి అన్నారు. పాపం ఆ కత్తి అంత లోతుకు దిగిందో, అది అసలు నిజంగా కోడి రక్తమా మనిషి రక్తమా, అది బ్రెడ్డా జామా అర్థం కాని పరిస్థితి. గులకరాయి గురి చూసి కొట్టారన్నారు. చీకట్లో గులకరాయి గురి చూసి కొడితే ఒకరి దగ్గర తగిలి మళ్ళీ బొంపెళ్ళి ఇంకొకరి దగ్గర తగిలి అది మళ్ళీ వెళ్ళిపోయి మీకు ఇన్ని కుట్లు తగిలి ఆ కుట్ల మీద కుట్లేసి ఆ కుట్లు వాటి మీద వేసిన కుట్లు ఇవన్నీ కూడా ఒక 1 వీక్లో మాయమైపోయిందంటే మీరు ఏం క్రీమ్ వాడినారో చెప్తే మాలాంటి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న మొటిమలు వచ్చి మార్క్స్ పడుతుంటే మాకు ఆ మచ్చలు పోవటంలా. మీరేంటో అన్ని కుట్లు కూడా ఒక్క దెబ్బకు మాయమైపోయినాయి. గర్భిణీలు స్క్రెచ్ మార్క్స్ అంటారు చూడండి, కుట్లు అవి కూడా పోవట్లా. మరి మీకు ఎట్లా పోయినాయి? అసలు ఈ ప్లేస్లో కుట్లు వేసిన డాక్టర్ ఎవరబ్బా? కుట్లు నిలబడవే, ఇక్కడ నిలబడవండి కుట్లు అంటుంటారు చిన్న చిన్న డాక్టర్లు. మీకు పెద్ద పెద్ద డాక్టర్లు కదా, మరి ఎట్లా వేసిండ్రు? మీరు కుట్లైనా మీరేయాలి, పోట్లైనా మీరేయాలి స్వామి, మీ వల్లే సాధ్యం అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, అసలు ఎందువల్ల అంటారు పదే హాజరు మినహాయింపు కోరటం, లేదంటే కనుక వర్చువల్గా హాజరవుతానని ఆయన ప్రకటించడం ఎలా చూడాలంటారు? ఇప్పటివరకు చూస్తే కనుక గతంలో అధికారంలో ఉన్నప్పుడైతే నేను రావడానికి 60 లక్షలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి, పైపెచ్చు ఇక్కడ ప్రజల విధులకి ప్రజలకు ఏదైతే మంచి చేస్తున్నామో దానికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఎలాంటి ప్రొసీడింగ్స్ లేవు ఆయనకి. ఉన్న ప్రకారం చూసుకుంటే ఆయన ఎమ్మెల్యే రీసెంట్గా చూస్తే కృష్ణా జిల్లాలో పర్యటన కూడా చేశారు. మరి అలాగే ఒకసారి నాంపల్లి కోర్టుకు కూడా వెళ్ళి రావచ్చు కదా, ఎందుకని వెళ్ళలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? సార్, తాడేపల్లి నుంచి తెనాలిలో ఒక మీటింగ్కి ఆయన ప్రత్యేకమైన విమానంలో చార్టెడ్ ఫ్లైట్లో వచ్చినారు. తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెంకి సంబంధించి ఏదో ఓపెనింగ్ అనుకుంటా, భూములకు సంబంధించి ఏదో, దానికి కూడా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చినాడు. అట్లే ఎగురుకుంటా నాంపల్లి కోర్టుకి వెళ్ళిపోవచ్చు, అక్కడ ల్యాండ్ అవ్వచ్చు, అక్కడి నుంచి హాజరవ్వచ్చు. 60 లక్షలు ఖర్చు ఏంటి? అయినా గౌరవ జగన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల పనులు కట్టిన ఆయన 60 లక్షల గురించి ఆలోచిస్తున్నాడా? ప్రభుత్వానికి భారం ఎందుకు అవుతుంది? ప్రభుత్వం మీకు కాపలా కాయడానికి వచ్చిందా? ప్రభుత్వం ప్రజాప్రతినిధులకి కాపలాలు కాయడానికి రాలేదండి. ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చింది, ప్రజా ఉపయోగంగా ఉండాలని వచ్చింది, ప్రజలను అభివృద్ధి చేయడానికే పరిపాలనకి అవకాశం ఇచ్చినారు ప్రజలు. సో పరిపాలకులు చక్కగా మంచిగా సుపరిపాలన అందించాలి. అంతేకాని మీరేంటో మీకోసం ప్రభుత్వ సమయం వృధా అయింది, 60 లక్షలు ఖర్చు అయింది, ఇది ఎవరు పెట్టుకుంటారు? అంత బాధలో ఉన్నారా? అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నానా? ఆ పేపర్ నడవట్లేదా? భారతీయ సిమెంట్ అమ్ముడుపోవట్లేదా? సాక్షి మీడియా సత్యమే ఓ జైతే వెళ్ళట్లేదా? సో అంతా బాగానే ఉంటుందండి. మీరు దయచేసి కోర్టుకు రావాలి, మీ ముఖారవిందం కాల్చాలి. వచ్చేటప్పుడు మాత్రం మీ అడ్వకేట్ చెప్తారు లేదో కానీ, చిన్న అడ్వకేట్ నేను చెప్తున్నాను, నేనేమనుకోకండి. ఫస్ట్ బటన్ పెట్టుకోండి, 2 చేతులు ఇట్లే కట్టుకోండి, తల ఇలా ఉంచండి. కంపల్సరీ అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారా ఇప్పుడు? మరి 100% తప్పదండి. ఎందుకంటే వాళ్ళ అడ్వకేట్ వచ్చిన గౌరవ జడ్జి గారు తిడతారేమో, పొద్దుగూకులు ఏంటో ఈ కథలో టీవీలో మా గురించి రాతలు రాసి పడేస్తున్నారు, న్యాయస్థానాల్లో చేతులు కట్టుకొని కూర్చుంటాయా? మిమ్మల్ని చేతులు కట్టుకొని నుంచోబెట్టాలి, మీరు నిందితులో అనుమానితులో నుంచోండి, మినహాయింపు లేదు అని గట్టిగా చెప్తారేమో ఈసారి న్యాయస్థానాలని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి. ఎనీవే, వర్చువల్ హియరింగ్ ఈ కేసులో ఉండదు, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కూడా దయచేసి పెట్టకూడదు అని నేను కోర్టు వారిని విన్నవించుకుంటున్నాను. దయచేసి ఒకవేళ మీరు పెట్టదలిసినా మాకు కూడా లైవ్ చూపించండి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాంటి వాడిని ఓటేసి గెలిపించుకుంటే ఏ పని చేయలేదా? సో ఇప్పుడు నిజంగా పాపం ఒకవేళ అతను నిందితుడు కాదేమో, హీరోనేమో, అది కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళ అభిమాన బృందం ఉంది, 40% ఓటింగ్ వాళ్ళు ఉన్నారు. మా నాయకుడు గొప్పోడు అనుకున్న వాళ్ళు వాళ్ళకన్నా కనపడాలి కదా. మేము లైవ్లో ఆయన ఆ టైంలో ఎలా ఉంటారు, ఎలా చూస్తారు, ఎలా నవ్వుతారు, ఎలా తలదించుకుంటారు అంటే, ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తారులేండి పాపం. వైట్ చొక్కా వేసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ ఉండాలి, ఫస్ట్ బటన్ పెట్టుకోవాలి, ఇలా చేతులు కట్టుకోవాలి, తల ఇలా దించుకోవాలి. ఇవన్నీ నేరగాళ్ల లక్షణాలండి. అదేదో అత్తారింటి సినిమాలో ఒక డ్రైవర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ గారు అన్ని విజువల్ పెట్టుకొని చూస్తారు చూడండి, ఆ మాదిరిగా నిందితుడు అనుమానితుడు కోర్టులోకి వెళ్ళే వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలో గౌరవ జగన్ రెడ్డి గారిని ఒక్కసారి చూసి నేర్చుకొని అలాగే ఫాలో అయ్యి కోర్టు వారికి రావాలని కోరుతున్నాం. మా న్యాయస్థానాలు మీరే గౌరవించకపోతే మీ రాష్ట్ర ప్రజలు, మీ అభిమాన బృందం ఎలా గౌరవిస్తారు? మీరు కోర్టుకు దయచేసి హాజరవ్వండి.
సో ఇదంతా మనం మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి న్యాయస్థానాలను గౌరవిస్తామని చెప్తున్నాం కాబట్టి దాన్ని కాపాడుకుంటే బాధ్యత.